హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మేమైతే బాగున్నాము, మీరు కూడా బాగున్నారని చెప్పి అనుకుంటున్నాము. ఛానల్ ఏవైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. ఎందుకు బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోవాలి? మన వీడియో ఫస్ట్ ఎవరు చూడాలనుకుంటున్నారో వాళ్ళకి నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి. సో గాయ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే మా ఇద్దరి లవ్ స్టోరీ అనమాట. 8 years లవ్ స్టోరీ. సో అసలు ఈ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది, ఏంది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఏంది మొత్తం డీటెయిల్గా అయితే చెప్తాం ఈరోజు. సో ఆల్రెడీ మేము ఒక ఇంటర్వ్యూ అయితే చేసాం కదా. సో ఆ ఇంటర్వ్యూలో మేము చెప్పింది ఏంటంటే మా లవ్ స్టోరీలో 0.01% కూడా ఉండదు. ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ తను చెప్తుంది. తన పేరు వచ్చేసి భరత్. తన పేరు వచ్చేసి అనుపమ్మ. నాకు ఫస్ట్ స్టార్టింగ్లో అసలు అర్థం కాలేదు, అనుపమ్మ ఈ యాప్ పేరు రా అనుకున్నాను నేను. తర్వాత చూస్తే హీరోయిన్ పేరు కూడా ఉంది. అప్పుడు నాకు హీరోయిన్స్ అంత తెలియదు అనమాట. సో అనుపమ్మ అంటే ఓకే. అది కూడా ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఒక పోస్ట్ అనమాట, షేర్ చాట్లో ఒక పోస్ట్ అయితే ఉంది. షేర్ చాట్ అంటే మళ్ళీ ఇలా ట్యాప్ చేసి ఇలా షేక్ చేస్తే చాట్ వస్తుంది, అది అలా కాదు. సో ఒక పోస్ట్ లో ఆ పోస్ట్ కూడా ఏంటి అంటే కపుల్స్, ఓల్డ్ కపుల్స్ కొటేషన్, మంచి కొటేషన్, ఓల్డ్ కపుల్స్ మంచి కొటేషన్. మేము కూడా ఆ సిచ్యువేషన్కి వెళ్తామని మాకు అప్పుడు తెలియదు. ఏందో విచిత్రంగా మళ్ళీ ఆ పోస్ట్లోనే కలిసాము. ఆ పోస్ట్ కూడా మల్లేశ్వరి అన్న అకౌంట్, ఆమె ఎవరో అంటే కొటేషన్స్ పెట్టుకుంటూ ఉంటారు కదా వాట్సాప్, నాకు ఇంకా గుర్తుంది. మల్లేశ్వరి ఆమె అకౌంట్. ఆ పోస్ట్లో అయితే కలిసాము. వాళ్ళు వచ్చేసి ఓల్డ్ కపుల్స్. కొటేషన్, ఒక మంచి కొటేషన్ అంతసేపు కొటేషన్ చెప్తే కొట్టుకొని వెళ్ళిపోతారు అక్కడి నుంచి. ఆ కొటేషన్కి నేను కింద ఏదో కామెంట్ పెట్టి ఉంటాను అనుకుంటా. దానికి బషీర్ వచ్చేసి నేనైతే రిప్లై ఇచ్చాను అనమాట. రిప్లై ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయింది అనమాట మా జర్నీ. ఒక మాట మీద ఒక మాట, ఒక మాట మీద ఒక మాట, అలా ఒక మాట అంటే దానికి బషీర్ ఏదో రిప్లై ఇచ్చి ఉంటాడు మేబీ. నేను దానికి ఏదో ఇచ్చుంటాను అలా, హాయ్ అని, హలో అని. దాని తర్వాత కూడా మళ్ళీ మీ పేరేంటి. మేము అప్పటి నుంచి అంటే స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక 1.5 year వరకు అన్ని కామెంట్స్లోనే మాట్లాడుకున్నాం. డైరెక్ట్ ఇన్బాక్స్ అయితే మాట్లాడుకోలేదు. అదే కామెంట్ లో కాదు, జస్ట్ వేరే పోస్ట్ అన్నమాట. 1 or 2 డే మామూలుగా మీ పేరేంటి, మీ పేరేంటి, మీరు తిన్నారా, మీరేం చదువుతారు, అంతే, అక్కడి వరకే. ఇంకా దాని నెక్స్ట్ డే కూడా మళ్ళీ కామెంట్ చేస్తూ ఉండేవాడు. నోటిఫికేషన్ వస్తూ ఉండింది, నా నేమ్ ఏదో మెన్షన్ చేసి ఏమో నోటిఫికేషన్ వస్తూ ఉండింది. అవును నిన్ను చేసా కదా, అతనే కదా అని చెప్పేసి నేను మళ్ళీ రిప్లై ఇస్తూ ఉండేవాడిని. అలాగా ఒక 2 days రిప్లై ఇచ్చిన తర్వాత ఇంకా ఫోన్లు ఎత్తాను దగ్గర. నేనేమనుకున్నా, సరేలే అంటే ఒక గుడ్ ఫీల్ ఉండేది అనమాట తనతో మాట్లాడేటప్పుడు. సరే మెసేజ్కి రిప్లై ఇస్తుంది కదా, మంచిగా మాట్లాడచ్చు అనుకున్నా. ఒక 2-3-4 days అయిపోయింది, తన దగ్గర ఫోన్ లేదు. ఇంకా 4 daysకి 4th dayకి మళ్ళీ కామెంట్ అయితే వచ్చింది రిప్లై. సో రాగానే అయితే నేను మళ్ళీ ఇచ్చాను. అలాగా కొన్ని రోజులు పోయిన తర్వాత తన పేరు ఎప్పుడు తెలిసింది నాకు. నా పేరేమో అడిగాడు, అంటే ఎవరో తెలియదు కదా, నేమ్ ఎలా చెప్తాము, ఇప్పుడే నేమ్ అడుగుతున్నాడు, ఏంది ఎవరితను, నేనేదో కామెంట్ చేస్తే నాకేంది నేమ్స్ అడుగుతున్నాడని చెప్పేసి నేను నా ఫ్రెండ్ నేమ్ చెప్పాను, స్వాతి అని చెప్పేసి. సో నేనైతే సేమ్ అన్నమాట. నేనేమనుకున్నా, అప్పటికి భరత్ అనే నేను అనే సినిమా రిలీజ్ అయింది అనమాట. సో సినిమా చూసి భరత్ అనే సినిమా కాదనుకుంటా, ఏమో నాకు గుర్తులేదు. భరత్ అనే 2018లో మేము జూన్ ఆర్ జూలై 2018 అప్పుడే మాకు భరత్ అనే సినిమా విడుదల అయిందో లేదో మాకైతే తెలీదు, కన్ఫామ్ గా చెప్పలేం. మళ్ళీ ఏమన్నా చూపించమంటావా? ఒక్క నిమిషం నేను చూపిస్తానండి. ఇప్పుడు లాగ్ ఏం లేదు, నేను కట్ చేస్తా కావాలంటే. లేదు, అప్పటికైతే రిలీజ్ అయింది సినిమా. నెల ఉంటుంది అక్కడ, ఏప్రిల్ 20 జూన్ అంతే. సో అప్పుడైతే రిలీజ్ అయింది అనమాట మూవీ. జూన్ ఆర్ జూలైలో కలిసాం మేమైతే 100% 2018లో. సో అందుకనే భరత్ అని పెట్టి, నేను భరత్ అని చెప్పుకుని డైరెక్ట్గా ఎందుకు చెప్పడం అని చెప్పేసి భరత్ అని పెట్టుకుని. లేదు భరత్ అని చెప్పలేదు, ఐడి ఉంటాయి కదా నేమ్స్, అలా భరత్ అని ఉంది. ఇంకా నేను భరత్ కారు అని ఇలాగా పిలుస్తూ ఉండేదాన్ని. బషీర్ ఏమో కొన్ని రోజులు అనుపమా
అను ఏదో ఏమో సంథింగ్. లేదు, బషీర్ నేమ్ అడిగాడు. నేమ్ అడిగితే నేను స్వాతి అని చెప్పాను. డైరెక్ట్గా నేమ్ ఎలా చెప్తాము, ఇలా ఎవరో కామెంట్ చేస్తే అని చెప్పేసి స్వాతి అని అయితే నేను చెప్పాను నేను. సో అలా అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? ప్రపోజ్ కూడా ఏమని ప్రపోజ్ చేశా, నేనైతే ప్రపోజ్ చేయలేదు. అలా మాట్లాడే వాళ్ళకి ఎవరు ప్రపోజ్ చేశారు? మామూలుగా తిన్నారా, ఏం చదువుతారు మీరు, మీరు ఎక్కడ అని మామూలుగా అడిగే వాళ్ళకి మామూలుగా నేమే చెప్పలేదు, ఈయనకి ప్రపోజ్ చేసేస్తానా. ఎవరు ప్రపోజ్ చేశారు నేను అడిగా, నువ్వు చేసావని నేను చెప్పట్లేదు. నువ్వే చేసావు. మరి ఏమని చేశాను చెప్పు. ఏమని చేసావు చెప్పు. నువ్వు చెప్పు, నేను చెప్పను, నువ్వు చెప్పు. ఐ లవ్ యూ అని ఏమో పెట్టున్నాడు. అయితే నేను ఇంకా రిప్లై ఇవ్వలేదు. ఈడేంది ఇలా పెట్టేశాడు, కొన్ని రోజులు ఇలా మాట్లాడే అని చెప్పి నేను ఇక రిప్లై ఇవ్వలేదు. ఇంకా నార్మల్గా ఫ్రెండ్లా అయితే మాట్లాడండి అని చెప్తా ఉంటే ఇంకా రిప్లై ఇవ్వట్లేదు. నేను ఏదో ఏం చేసేసుకుంటానా ఏదో చెప్తా ఉన్నాడు, ఏదో సంథింగ్ నాకైతే అంత గుర్తులేదు. నాకైతే అసలు గుర్తులేదు, ఏదో చేసేసుకుంటా. నేను ఎప్పుడు చెప్పలేదు వాళ్ళకి, నాకైతే గుర్తులేదు. ఏమో అలా చెప్తా ఏదో 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 బెదిరించినావు నువ్వు నాకైతే 100% మాట్లాడకుండా ఉండడము సంథింగ్ ఏదో చేసినావు. అయితే అలా చేస్తూనే ఉన్నావు. అయితే ఓకే అని అన్నాను నేను, అంతే. ఓకే అని అన్నా అంతే. దాని తర్వాత డైలీ మాట్లాడుకుంటా మా మధ్యలో క్లోజ్నెస్ అయితే పెరిగింది. సో డైలీ కూడా మేము షేర్ చాట్లో చేసుకునే వాళ్ళం కాదు. బషీర్ అకౌంట్లో కొన్ని పోస్టులు అయితే చేస్తూ ఉండాడు. ఆ పోస్ట్లో కామెంట్లో రిప్లై ఇచ్చుకుంటా ఉన్నాడు. కామెంట్స్లో మేము మాట్లాడుకుంటూ ఉంటే మా మధ్యలో ఇంకా కొంతమంది వచ్చి వాళ్ళు కూడా మాట్లాడి అలాగే వాళ్ళ పార్టీకి వాళ్ళు మాట్లాడారు. అంటే వేరే ఆ అకౌంట్లో ఉన్నప్పుడు మాట్లాడారు. తర్వాత మేము బషీర్ అకౌంట్లో బషీర్ ఒక పోస్ట్ చేస్తే, నేను నా అకౌంట్లో కూడా చేసేదాన్ని కాదు. బషీర్ అకౌంట్లో ఒక పోస్ట్ పెడితే ఆ పోస్ట్లో కామెంట్స్ లాగా మేము చాటింగ్ లాగా వాట్సాప్ లాగా చేసాము. ఎంతమంది యూజర్ ఏమో మాకైతే తెలీదు. ఆ పోస్ట్లో నాకు తెలిసి ఇప్పుడు కూడా ఉంటాయి, మాకంత ఐడియా లేదు. డిలీట్ చేసేసాడు తర్వాత పోస్టులు అన్నీ డిలీట్ చేసేసాడు. నువ్వైతే ఏకంగా బ్లాక్ చేస్తాను, నేను తీసుకొని బ్లాక్ చేస్తున్నాను చేసి. సరే అయిపోయింది. అలా 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 అయిపోయిన తర్వాత నెంబర్లు షేర్ చేసుకున్నాను. నెంబర్ ఎప్పుడంటే షేర్ కాదు, చేసుకోలేదు. నేనే తన నెంబర్, నా నెంబర్ 2 months ఎప్పుడో ఒకసారి నార్మల్గా అలాగా తిన్నారా, ఏం చేస్తున్నారు, మీ పేరు. అయితే కొన్ని రోజుల తర్వాత లవ్ చేసిన కొన్ని మంత్స్ తర్వాత ఏమో నేమ్ ఏదో చెప్పాడు. నేనే చెప్పా. అయితే ఇందులో విచిత్రం ఏంటంటే బషీర్ అని పెట్టాడు కదా. నేనప్పుడు నాకు అసలు ఆ నేమ్ అసలు నేను ఎక్కడా చూడలేదు. బషీర్ ఆ స్పెల్లింగ్ రాసుకొని వెళ్ళి మా ఫ్రెండ్కి అడిగినా, ఇది చెప్పుకుంటే నిజంగా సిగ్గు. అయితే అంతే కదా, ఆ నేమ్ అసలు నేను వినలేదు, అది నాకు చదవడానికి రావట్లేదు. ఇదేంటిది ఇలా ఉంది నేమ్, ఆ నేమ్ విని నేను ముస్లిమ్స్ కూడా అనుకోవట్లేదు. దాని తర్వాత అప్పుడే అప్పుడేమో చెప్పున్నాడు అనుకుంటా. దాని తర్వాత నేనేమో నా నేమ్ చెప్పాను భార్గవి అని. దాని తర్వాత మా ఇంట్లో జరిగేది మొత్తం కూడా నేను మా నాన్న ఫోన్ యూజ్ చేసింది అప్పుడు. కానీ నేను అలా చెప్పలేదు, నేము స్వాతి అని చెప్పాను. మా నాన్ననేమో మా అన్న అని చెప్పాను. మా అన్న ఫోన్ ఇది, మా అన్న చేసేస్తున్నాను నేను. సో అలా అలా అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ తను ప్రపోజ్ చేస్తాను. తను కూడా కొన్ని రోజులు మాట్లాడుకుంటూ మనం అంటే తనకి ఎలా కనిపించింది అంటే నేను మాట్లాడే విధంలో ఎలా కనిపించింది నీకు? అంటే మామూలుగా ఇంట్లో వాళ్ళు ఎలా కేర్ చేస్తారో, మీరు తిన్నారా, టైంకి తినండి, స్కూల్కి నేనప్పుడు స్కూల్కి వెళ్తున్నారా, ఈరోజు స్కూల్ ఎలా జరిగింది అని. నాకు ఒక ఫ్రెండ్ ఉండేది అప్పుడు, నా ఫ్రెండ్కి నాకు మధ్య గొడవ జరిగింది, ఇలా నా ఫ్రెండ్కి నాకు మధ్య గొడవ జరిగింది, నాకు తనంటే ఇష్టము, ఇలా అది ఇది అని చెప్తా ఉంటే, ఏం పర్వాలేదు మీరు కలుస్తారు, మీ ఫ్రెండ్ ఎలా ఉన్నారు, మీరు కలుస్తారులే, ఫీల్ అవ్వకండి, అది ఇది కేరింగ్గా అలా మాట్లాడుతూ ఉండేవాడు. ఓకే, అసలు నేను అప్పటి వరకు ఎవరితో మాట్లాడేది నాకు తెలీదు, నేను మాట్లాడలేదు. నేను స్కూల్లో కూడా బాయ్స్తో మాట్లాడాను, ఇంటి దగ్గర మాట్లాడాను, ఎక్కడ మాట్లాడాను. ఇంటి దగ్గర మాట్లాడవా? ఎవరితో మాట్లాడుతున్నా?
మీ ఇంట్లో మీ తమ్ముడితో మాట్లాడా? ఓవర్ యాక్షన్ చేయవాక. ఓవర్ యాక్షన్ ఉంది. అలాగా ఒక వేరే వ్యక్తి మన పైన కేర్ చూపిస్తుంటే ఎలా ఉంటుంది మీరు చెప్పండి, కొంచెం అట్రాక్ట్ అవుతాం కదా, అలాగే అయ్యాను నేను కూడా. ఇది లవ్ స్టోరీ లాగా లేదు, ఇది కేసు లాగా ఉంది. ఓకే గైస్, అలా 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 అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 1 year తర్వాత నా నెంబర్ తనకి ఇచ్చాను అనమాట. ఆఫ్టర్ 1 year కూడా కాదు గైస్, ఒక 2-3 monthsకి ఏమో. గైస్ నాకైతే ఏం గుర్తులేదు, మొత్తం తనే చెప్తుంది. 2-3 monthsకి ఏమో కాల్ చేయొచ్చు కదా నువ్వు ఒకసారి అని చెప్పి చెప్పాడు. అయితే నేను చేయను, ఇది మా అన్న ఫోన్, మా అన్న ఊరుకోడు, అప్పుడు మా నాన్న అని చెప్పేసి ఉంటాను నేను. అయితే అంటే ఓకే అని చెప్పేసి సరే నెంబర్ ఇవ్వు, నాకు ఎప్పుడైనా నేను కుదిరితే ఒకవేళ చేస్తే చేస్తాను, నెంబర్ ఇవ్వు అని చెప్పాను. నెంబర్ పెట్టి నెంబర్ తీసుకోగానే ఆ రోజు నాకు భయం చెమటలు పట్టేసాయి. ఎందుకో ఆ నెంబర్ కూడా జాటుగా వేసుకొని నిజంగా ప్రామిస్ అలాగే బుక్లో పెట్టి ఇక్కడ పెట్టి అంత భయం వేసేసింది. నెంబర్ ఇస్తే నాకు బషీర్. అలా నెంబర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు మాట్లాడుకున్నాం. దాని తర్వాత దసరా హాలిడేస్ వచ్చాయి. నేను 9th 10th దసరా హాలిడేస్ వచ్చాయి. హాలిడేస్ వస్తే మేము ప్రతి హాలిడేస్కి మా అమ్మమ్మ వాళ్ళు ఊరికి వెళ్తాము. మా అక్క వస్తుంది, నేను ఇక్కడ నుంచి వెళ్తాను. అలా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బాగుంటుంది, అక్కడ ఎంజాయ్ చేస్తాము ప్రతి హాలిడేస్కి, సమ్మర్ హాలిడేస్కి, దసరా హాలిడేస్కి. అప్పుడు మా అక్క రాలేదు, నేను వెళ్తా అని చెప్పేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర కీప్యాడ్ ఫోన్ ఉంది. కీప్యాడ్ ఫోన్ నుంచి ఆ నెంబర్ ఇచ్చాడు కదా బషీరు. సో దాని నుంచి అయితే కాల్ చేశాను బషీర్కి. కాల్ చేస్తుంటే భయం వేస్తుంది. అప్పుడు ఫోన్లో బ్యాలెన్స్లు ఉండేది కాదు, ఇది కార్డ్ ఉంటుంది కదా, గీకి నెంబర్ కొడితే బ్యాలెన్స్ 10 rupees 30 rupees ఇలా వస్తుంది. అలా ఆ బ్యాలెన్స్ ఉండింది. ఆ బ్యాలెన్స్ కూడా అప్పుడు లేదు. నేనేం చేసిన, మా అమ్మమ్మకి ఏమో డబ్బులు ఏమో ఇచ్చి ఆ కార్డ్ ఏమో తెప్పించి అది వేసిన. 6 rupees 7 rupees మేబీ ఎంతో వచ్చినాయి. 8 rupees ఉంటుంది. ఆ కార్డ్కి ఎంతో వచ్చినాయి. వస్తే రింగ్ ఇచ్చి కట్ చేసిన. నేను డబ్బులు అయిపోతాయి. ఏమో రింగ్ ఇచ్చి కట్ చేసిన, భయం వేసేసింది. తర్వాత బషీర్ కాల్ చేశాడు. నేను కాల్ చేస్తే హలో హలో అంటున్నా, ఎక్కడో చిన్న పిల్లలు మాట్లాడుతుంది. హలో అంటే నాకు భయం వేస్తుంది. హలో అంటే నాకు భయం వేస్తుంది. కట్ చేసేసిన. మళ్ళీ ఏమో చేసినాడు. హలో ఎవరు, కోన్ అని చెప్తా ఉన్నాడు. అయితే తర్వాత హలో ఎవరో చెప్పండి మాట్లాడండి అని చెప్పేసి ఇంకా ఆయనకు అర్థమైపోయిందేమో. అలా మాట్లాడుతూ ఉన్నాడు. హలో మాట్లాడని అంటే హలో అన్నానంట. ఆయనకి అలా అనిపించిందంట. చిన్న పిల్ల గొంతులాగైతే వినిపించింది నాకైతే. ఏందబ్బా చాట్లో చూస్తే మంచిగానే ఉంది అయితే వాయిస్కి వచ్చేసరికి డిఫరెంట్ వాయిస్, నేను ఎప్పుడు వినలేదు అలాగ అనిపించింది. అంటే ఎన్ని వాయిస్లు విన్నావు నువ్వు? బయటికి వెళ్తే 100 వాయిస్లు వినిపిస్తా ఉంటాయి. అంత ఓవర్ యాక్టింగ్ వద్దులేమో, తెలుసులే. సో అలా అయిపోయిన తర్వాత కళ ఎన్ని డేస్ నువ్వు మీ అమ్మమ్మ ఇంటి కూడా? ఏమో నాకు గుర్తులేదు. మేబీ ఒక 1 week అనుకుంటా. 1 week అలా మాట్లాడుకున్న తర్వాత ఇంకా కొన్ని డేస్ గడిచిన తర్వాత ఇంకొంచెం క్లోజ్ అయ్యాం మేము. అలా ఫోన్ మాట్లాడుకునేసరికి బషీర్ వాయిస్ కానీ పెద్దగా గట్టిగా అమ్మో అనిపించింది. నాకు భయం వేసేసిపోయింది. తనైతే తన దగ్గర అప్పుడు మీ మామది జియో ఫోన్ కదా? జియో ఫోన్ కాదు, కీప్యాడ్ ఫోన్. ఓకే సంథింగ్ జియో ఫోన్ తర్వాత జియో ఫోన్లో కూడా చాటింగ్ చేసింది తను నాతో. ఎంత స్పీడ్గా చేస్తుంది అంటే జియో ఫోన్లో, కీప్యాడ్ ఫోన్లో. సో అలా అయిపోయిన తర్వాత 10th class ఎగ్జామ్స్ అనుకుంటా. 10th class అలా అయిపోయిన తర్వాత 10th class ఎగ్జామ్స్ ముందు కాదు, ఈ S1 SA1 SA2 ఇది పెడతారు కదా, అవి వచ్చాయి. అప్పుడు ఆ రోజు మెసేజ్ చేసుకుంటున్నాం నైట్ అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 11 అనుకుంటా. 11 అంటే అప్పుడు 11 or 12 అవుతుంది. ఆ టైంలో విలేజెస్ కాబట్టి నేనేం చేసిన, ఫోన్ ఆ టైంలో ఎవరు ఇవ్వరు కదా, నాకు స్టడీ ఉంది, నాకు ఎగ్జామ్ ఉంది, నేను క్వశ్చన్ పేపర్లు చూసుకోవాలి అని చెప్పి ఫోన్ తీసుకున్నా. ఎవరి దగ్గర? మా నాన్న దగ్గర ఫోన్ తీసుకొని రోజు మాట్లాడే ప్రతిసారి బుక్ ఇలా పెట్టుకోవడం, బుక్ వెనకాల ఫోన్ పెట్టుకోవడం. వాళ్ళకి ఏం కనిపిస్తుంది అక్కడ? బుక్ ఇలా పెట్టుకోవడం, దాన్ని ముందు ఫోన్ పెట్టుకోవడం, రాసుకునే పెన్ తీసుకోవడం, షేడ్ చాట్ తీయడం, చార్ట్ చేయడం, ఎవరైనా వస్తుంటే ఇలా పక్క అనేసి క్వశ్చన్స్ పేపరు ఇలా మళ్ళీ ఏదో క్వశ్చన్ పేపర్లు అసలు చదివేదానికి కాదు అలా ఈ క్వశ్చన్ పేపర్లో కూడా నాకు తెలియదు కాదు, ఏదో క్వశ్చన్ పేపర్లు చూస్తా
ఇలా రాసుకుంటూ ఉండేదాన్ని రాసుకుంటూ ఉండేదాన్ని. ఇది వచ్చేంత వరకు అప్పుడు ఇన్బాక్స్లోకి వచ్చేసినాం అనమాట. అప్పుడు నార్మల్ కామెంట్స్లో కాదు, ఇన్బాక్స్కి వచ్చేసాం డైరెక్ట్ షేర్ చాట్లో. అలా ఆ రోజు నైట్ మెసేజ్ చేశాను. మెసేజ్ చేస్తే అలా కొంచెం సేపు మాట్లాడుకొని తర్వాత తినుకొని మళ్ళీ పడుకున్నాము. మళ్ళీ నైట్ మళ్ళీ ఫోన్ తీసుకున్నాను నేను. ఇంకా నైట్ అందరం పడుకునేసాము. నైట్ మళ్ళీ ఫోన్ తీసుకొని దుప్పటి కప్పుకొని ఫోన్ చాట్ చేసుకుంటున్నాం. ఇంకా రోజు అలాగే చేసుకుంటున్నామేమో. ఆ రోజు లేట్ అయిందో ఏమో, దుప్పటి కప్పుకొని ఏమో చాట్ చేసుకుంటా ఉన్నాము. నైట్ 12:30 అలా అవుతుంది. అలాగైన తర్వాత ఒక మెసేజ్ చేశాను అనమాట. బ్లూ టిక్స్ అయితే పడున్నాయి. ఇంకా అంతే, అనేది రిప్లై రావట్లేదు. ఇంకా ఏమన్నా అంటే పడుకుందేమో అనుకున్నా నేను. అలానే ఉంది. ఒక 2 గంటలు 3 గంటలు 4 గంటలు చూసినా కూడా అలానే ఉంది. అప్పటికి ఇంక దెబ్బలు పడిపోయి ఒక మూల పడుకొని ఉందంట. అయిపోయిన తర్వాత ఏమైందంటే సడన్ గా ఎలా దొరికిపోయిందంటే, నేను దుప్పటి కప్పుకొని పడుకుంటున్నాను కదా, మా నాన్న ఒక గేమ్ ఆడతారు, కాయిన్ మాస్టర్ అని చెప్పేసి ఒక గేమ్ ఆడతారు. ఆ గేమ్ ఆడుకోవడానికి స్పిన్స్ ఏమో వచ్చే చెక్ చేసుకుందామని, ఈ డే అయిపోయింది కదా అని చెప్పి ఫోన్ ఎత్తుకుంటుంటే అంట పెయిన్ వస్తుందని లేచి టాబ్లెట్ వేసుకొని సరే ఫోన్ నొక్కుందామని ఫోన్ ఎత్తుకుతుంటే కనబడట్లేదంట. ఫోన్ ఏమైంది మా నాన్న అడుగుతుంటే నేను మెల్లిగా దుప్పటి నా దగ్గరే ఉంది అని చెప్పినానంట. చెప్పా నా దగ్గరే ఉంది అని చెప్పిన. అప్పుడేం చేసిన మిస్టేక్, దొరికిపోయి ఉండేదాన్ని కాదు. లేచిపోయారు అని చెప్పి చాట్ని అక్కడి నుంచి నార్మల్గా ఇలా తీసేసిన. అది క్లియర్ చేసినా లేకపోతే బ్యాక్ వచ్చినా ఏమై ఉండేది కాదు. ఆ చాట్ ఎలా అయితే ఉంటుందో ఆ చాట్తో తీసేసిన, ఇలాగా బ్యాక్ వచ్చేసిన. ఆ చాట్తోనే బ్యాక్ వచ్చేసిన నేను. ఆ ఫోన్ ఇంకా అలాగే ఇచ్చేసిన. మా నాన్న ఫోన్ అడగగానే ఇంకా క్లియర్ ఏం కట్టకుండా అలాగే ఇచ్చేసిన. ఈ టైంలో ఏం చేస్తుంది ఫోన్తో, ఎప్పుడో రాసుకోవాలి పడుకోవాలని ఫోన్ నొక్కుంటే ఈ టైంలో ఏం చేస్తుంది అని చెప్పి బ్యాగ్ తీశారు. ఇంకేముంది అది హిస్టరీ బ్యాక్ మొత్తంది చూస్తే, అంటే క్లియర్ చేస్తాం కదా, అది చూస్తే ఓపెన్ చేసి చాటింగ్ ఖాతం. ఫట్టమని ఏం పడలేదు. కొంచెం సేపటికి నాకు భయం వేస్తుంది, చెవతలు పడుతున్నాయి, నిద్ర రావట్లేదు, భయం వేస్తుంది, ఎలాంటి ఉలుకు పలుకు లేదు. మా అమ్మకేమో లేపారనుకుంటే ఇంకా మా నాన్న అయితే నాకు లేపారు. అమ్మ అయిపోయిందిరా పని అనుకున్నా నేను. తర్వాత తెలిసిన తర్వాత తను వచ్చేసి ఎగ్జామ్కి వెళ్ళావు. ఎవరు అబ్బాయి ఎవరు ఏంది ఆ మాటలు, ఏంది ఏం చేస్తున్నారు, ఏంది నీ వయసు, ఏం చేస్తున్నావు, ఎవడు వాడు, ఎక్కడ వాళ్ళ ఇల్లు, ఎక్కడ వాళ్ళది, అయితే నువ్వు ఇంతకుముందు ఊరికి వెళ్ళింది కూడా ఫోన్ మాట్లాడడానికేనా, అదా ఇదా అని చెప్పి అడుగుతా ఉంటే నెంబరు పేరు మొత్తం డీటెయిల్స్ గమ్ముగున్నా. చెప్పు అని చెప్పట్లేదు. సరే చెప్పండి అంటే తిరుపతి అని చెప్పిన. తిరుపతి ఎక్కడ? తిరుపతి మన దగ్గర, తిరుపతి మా ఊరు దగ్గర తిరుపతి ఉంటుంది దగ్గరలో కాదు, పెద్ద తిరుపతి అంటే పెద్ద తిరుపతి నుంచి వాడు ఎలా తెలుసు నీకు, ఇలా మాట్లాడుతున్నావు నువ్వు ఈ టైం దాకా, నువ్వు రోజు చేసే పనిదేనా అని చెప్పి వేసుకున్నారు. ఇంకంతే, నెంబర్ చెప్పు మాట్లాడతాము మామూలుగా కామ్గా అడిగినారు. సరేలే చెప్పేస్తారు, బాగా మాట్లాడతారేమో. నెంబర్ చెప్పేసిన నేను. నెంబర్ చెప్పేసి స్కూల్కి ఏమి వెళ్ళిపోయినా అనుకుంటూ పోతా. ఇంకీనికి పడిపోయింది. ఏం చేస్తా ఫోన్ చేసి భార్గవ్ తెలుసా బాబు అన్నారు. సరే నేను మీ క్లాస్మేట్ లేదు మీ ఫ్రెండ్స్ అనుకున్నాను. భార్గవ్ తెలుసు అన్న. తెలుసు తెలీదు అన్న. తెలుసు అన్నావు అనుకుంటా. తెలుసు అని మళ్ళీ కొంతసేపు ఉన్న తర్వాత తెలీదు అన్న. మళ్ళీ అనేసరికి కానీ స్టార్ట్ అయింది. తెలియదు అనమాట బేసు. వెళ్ళి అది ఇది అని చెప్పి మా అమ్మాయిని కిడ్నాప్ చేయాలనుకుంటున్నావా, చంపేయాలనుకుంటున్నావా, ఏం చేయాలనుకున్నాను మా అమ్మాయిని, మీ ఊరు చెప్పు, మీ ఊరు ఎక్కడెక్కడో నువ్వు ఇట్లా చేస్తావా, వల్ల నాకు నిద్ర లేకుండా పోయింది, అది ఇది అని చెప్పి ఫుల్ కోటింగ్ అయిపోయింది అన్నమాట. నేను కట్ చేసేసాను ఫోన్. కొంతసేపు వినేసి దగ్గర చోట్ల పడుతున్నా నాకు పక్క, ఏంటో ఆయన ఇలా తిడుతున్నారు. నేను తనతో ఎంత మంచిగా మాట్లాడతానంటే అంత మంచిగా మాట్లాడుతా. దాని తర్వాత ఫోన్ వచ్చిన తర్వాత కానీ ఎంత అలాగే అయిపోయిన తర్వాత ఇంక మా ఫ్రెండ్ దగ్గరికి ఇచ్చాను అనమాట నేను. సరే అని చెప్పి మా ఫ్రెండ్ దగ్గర ఫోన్ చేపిస్తుందని చెప్పేసి మా ఫ్రెండ్తో ఫోన్ చేపిస్తే వాడు మాట్లాడాడు. ఏమని, ఎవరమ్మా నా అమ్మాయి కదా ఆంటీ, అది ఇది అని మాటలు చెప్పి, సరే చెల్లి అలా ఏం కాదా ఆంటీ, చెల్లిలాగా మాట్లాడతాడు. చెల్లిలాగా నాకు కాదు, నీకు వాడికి నీకు కూడా చెల్లని చెప్పాడంట. అలా అర్థమైందంట. అయితే అలా అయిపోయిందా ఇంకా కామ్గా అయిపోయింది.
కామ్గా అయిన తర్వాత నాకు ఒక పక్క ఏమనిపించేది, ఎగ్జామ్ ఉంది కదా, అడిగాను లేదు గుర్తులేదు నాకు, ఎగ్జామ్ వెళ్ళిందో లేదో ఎలా రాసిందో లేదో అని చెప్పి నేను అలా బాధపడతా ఉన్నాను అనమాట. సో ఇక్కడ దాకా ఒక స్టెప్. దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు నేను మెసేజ్ చేసింది దీని అయిపోయినా తర్వాత ఉంటది గైస్ యుద్ధం, వార్ జరుగుతుంది. దీని తర్వాత అసలు ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది అంటే స్టార్ట్ అయింది. దీని తర్వాత ఉంటది మామూలుగా ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా అక్కడి నుంచి వేరే లెవెల్ అయిన యుద్ధం స్టార్ట్ అవుతుంది ఇప్పుడే. సో ఇప్పుడు దాకా ఒక పార్ట్ అనమాట. ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయిపోయింది ఇప్పుడే. చూడలేదు కదా, సో అందుకనే. సో గైస్ దీని తర్వాత ఎవ్వరు మిస్ అవ్వకండి గైస్, యుద్ధాలు జరుగుతాయి. సో కాదు, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయండి. నోటిఫికేషన్ ద్వారా పార్ట్ 2 అనేది మీకు తొందరగా అయితే వస్తుంది. సో ఓకే గైస్, బాయ్.